హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని వాడును నేనే. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, శ్రమలో, నిందలో, అవమానంలో, దుఃఖంలో, బలహీనతల మధ్య కొట్టబడుతున్నావా? అనారోగ్యముతో వేదన చెందుతున్నావా? నీ ఇంటి వారికే, నీ సొంత ప్రజలకే నువ్వు భారంగా మారిపోయావా? నిన్ను చూసి వాళ్ళు అసహించుకుంటున్నారా? నిన్ను చూసి వాళ్ళు గేలి చేస్తున్నారా? నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారా? కానీ ప్రభు అంటున్నాడు, చూడు, నేను ఒక మంచి తండ్రిగా నీకున్నాను, మంచి తల్లిగా నీకున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్న దేవుడను. నీ అవసరతలను తీర్చి, నీ అక్కర్లను తీర్చి, నిన్ను పోషించి, నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించి ముదిమి వచ్చు వరకు, అవును, నీ ఆయుష్కాలం అంతా కూడా నేను నిన్ను ఎత్తుకొని కాపాడుతాను, నేను నిన్ను భద్రపరుస్తాను, నా దయ, నా కృప, నా రక్షణ నీకు చూపిస్తానని. సో దయచేసి కృంగిపోవద్దు. దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ ప్రతి అవసరతను, అక్కరను ఆయన తీర్చి, అవును, ఎవరికి మీరు భారంగా మారారో, ఎవరి పట్ల, అవును, నీకు ఉద్యోగం లేకపోవటాన్ని బట్టి కూడా నీ తల్లిదండ్రులు నిన్ను చూసి అసహించుకుంటున్నారేమో, కానీ ప్రభువు నీకు కావలసిన ఉద్యోగమును ఇచ్చి కూడా నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించి, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని నిన్ను కాపాడి భద్రపరచబోతున్నాడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.